జగిత్యాల జీవన్ రెడ్డి సంజయ్ బీజేపీలో కూడా పంచాయతీలు బాగా నడుస్తున్నాయి. మీకు గుర్తుంటే 2020లో మున్సిపల్ ఎలక్షన్లు టైంలో ఇందూరు పట్టణంలో టికెట్ డిక్లేర్ చేయగానే బీజేపీలో కూడా మస్తు అయినాయి వెళ్ళి పేరు నా మీద ధర్నా విషయం నుంచి మా స్టేట్ పార్టీ ఆఫీస్ పేరు కాదుందా ధర్నాలు చూస్తారు కదా. సంపూర్ణ ప్రక్షాళన ఇందూరు జిల్లాలో అయిపోయింది. కొంచెం ఉన్నది బోధనలా అది ఇప్పుడు ఈ ఎలక్షన్తో తీసుకోవాలి కదా. జగిత్యాల స్టార్ట్ చేసి ఈ ఎలక్షన్లో జగిత్యాలు మొదలుపెట్టిన జగిత్యాలు కోరుట్ల మెట్పల్లి ఒక పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండి అవతల పార్టీలతో టచ్ ఉండద్దు. నాకు కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఇంకోసారి ఫోన్ చేస్తే పెరుగు చెప్తా, ఇంకోసారి చేయకు ఇటువంటి పనుల మీద చేయకు. ఇంకోసారి ఒక నాయకుడు ఫోన్ చేసి భయం అవుతుంది అడిగింది కదా. మెట్పల్లిలో మీరు ఫోన్ చేసిండు, బీజేపీ అభ్యర్థి ఫోన్ చేసిండు, ఆడ కాంగ్రెస్ నుంచి వీక్ మీకు పెట్టినాడు. అలాగనే నా సైడ్ నుంచి ఏం అప్లికేషన్ లేదన్నా, స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ పెట్టి వాడిని ఒడగొట్టదు ఇక్కడ. మనడు కాదన్నా, మా వాడు మీకు అట్లా ఫోన్ చేస్తుంటే 100% గట్టి క్యాండిడేట్ పెట్టి ఒడగొట్టదు ఇక్కడ. అనగానే ఆయన టాపిక్ వచ్చింది, ఈ కొరుట్లలో సో వార్డుల నువ్వు జాయిన్ చేసుకున్నావు కదా, ఆయనకి ఇచ్చేసిన టికెట్ అని చెప్పిన అడగకంటే ముందు అలాగే ఇచ్చేసిన టికెట్ అని. పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కలాపాలు, అవతల పార్టీతోటి మ్యాచ్ ఫిక్సింగ్, ఇవన్నీ బంద్ కాలేదు ఇందూరు పార్లమెంట్ మొత్తం ఈ ఎలక్షన్తో. ఇందూరు జిల్లాలో అయిపోయింది, ఇందూరు పార్లమెంట్లో కూడా మొత్తం అయిపోయింది ఈ ఎలక్షన్. కొత్త డ్రామాలు చేసిండ్రా, రాజకీయాలలో పరువే కాదు సమాజంలో కూడా పరువు తీస్తా. భయం అన్నీ కానుగా రాజకీయాలు వదిలేసుకోండి, మీరు ఏమైనా వేరే ప్రొఫెషన్ ఉంటే చేసుకోండి. ఇలాంటి 10 మంది వాళ్ళ వేల కార్యకర్తలకి వాళ్ళు పవర్ తీస్తలేరు. బీజేపీ గెలిస్తే నా అజెండా చెప్తూ కదా, ఇప్పుడే లేట్ వచ్చిందా, ఇప్పుడే